నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కందలి గ్రామ హరిజన వార్డులో నిర్మించిన శ్రీరామ దేవాలయాన్ని, ఎస్టీ కాలనీలో నిర్మించిన శ్రీ పోలేరమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల రూపాయలతో రామాలయాన్ని, 20 లక్షలతో పోలేరమ్మ దేవాలయాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ పాల్గొన్నారు. కట్టించమని చెప్పి ఆ రోజు మమ్మల్ని గట్టిగా మాట్లాడారు. మేము మాట ఇచ్చాం. జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో టీడీపీ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామచంద్రులకి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీరామచంద్రమూర్తికి శ్రీ ఆంజనేయ స్వామికి రాజోత పాటవతల్లికి ఏడు కొండలవార అన్నపూర్ణ గోవింద
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV